యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు పిఠాపురం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి విచారిస్తున్నారు. జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పైన కూటమి ప్రభుత్వం పైన కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ పై చర్యలు తీసుకోవాలంటూ పిఠాపురం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త బొజ్జా రామ్ కుమార్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు ఆధారంగా పిఠాపురం పోలీసులు ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రావణ్ తరపు న్యాయవాదులు దళిత సంఘాల నాయకులపై జై భీమ్రావ్ పార్టీ నాయకులు పలువురు పిఠాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుండడంతో టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అనేక దాడులు జరగడం జరిగింది. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరి మీద కూడా తీవ్రంగా ఈ ప్రభుత్వం మండిపడతా ఉంది. దానిలో భాగంగానే మన సాయి కృష్ణ కేసులో ఏం జరిగిందో చూసాం. కొట్టి చంపేసి ఎక్కడో పడేసి ఆయన కాల్చి బూడిద కూడా లేకుండా చేశారు. మరి రావణ్ బ్రతికే ఉన్నాడా? మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రావణ్ని నేను ఇప్పుడు వెంటనే చూసి తెరాలి. అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితేనే మా మీద కేసులు వేస్తూ ఉన్నారే. మరి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని కేసులు వేశారు మేము కూడా చూస్తాం. నిన్నటికి మొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పాంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని బాంచర్ నా కొడక దమ్ముంటే నువ్వు రారా నా మీద పోటీ చేయంటే ఎక్కడికి పోయింది సమాజం? మరి ఎన్ని కేసులు వేశారు ఈ వ్యవస్థ? చెప్పాలి. ఈరోజు సమాధానం పోలీసు వ్యవస్థ కూడా చెప్పాలి. మరి నేను కూడా 2019లో పిఠాపురం నుండి కాకినాడ రూరల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. బాంచంద్ నా కొడక నేను కూడా నీతో కలిసి పోటీ చేశాను రా అంటే అనొచ్చా? కామన్ సెన్స్ ఉండాలి కదా. మాట్లాడాము అంటే కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బయట వ్యక్తులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, మాలా పోటీ చేసిన వ్యక్తులు ఆవేశంలో మాట్లాడారు అంటే దాన్ని కూడా తీవ్రత మించి మాట్లాడితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవచ్చు. మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద ఏం కేసులు పెడతా ఉంది ప్రభుత్వం? బాంచంద్ నా కొడక అంటే ఒక ఎమ్మెల్యే, ఒక జనసేన ఎమ్మెల్యే ఏం చేసింది ఈ కూటమి ప్రభుత్వం? ఎఫ్ఐఆర్ వేశారా? కంప్లైంట్ ఇచ్చి మేము చాలా రోజులైంది. అసలు కంప్లైంట్ ఉందో పడేసారో కూడా తెలియదు. 2 రోజుల క్రితం ఒక సభను ఉద్దేశించి మాట్లాడితే రాత్రికి రాత్రి రావణ్ని ఎత్తుకొని వచ్చారు అంటే మరి ఏమైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? అంటే ప్రశ్నించడానికి ఇంకా ఎవరు రారనా ముందుకి? రావణ్ కోసం నేను అడిగాను, సిఏ గారికి 4-5 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్కి వచ్చాను, రావణ్ని చూపించండి, రావణ్తో మాట్లాడాలి. మేము సభ ఏర్పాటు చేస్తే రావణ్ ఇక్కడికి రావడం జరిగింది. సో రావణ్ అక్కడ మాట్లాడాడు. ఆ బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి నేను రావణ్ కలవడానికి వచ్చాను. ఇప్పటికి వచ్చి రావణ్ ఉన్నాడా లేదా, చంపేశాడా, లేకపోతే ఇక్కడే ఉన్నారా, మాట్లాడించకపోతే ఎట్లా? నేను ఒక అడ్వకేట్ గా కూడా వచ్చాను ఇక్కడికి.